జనతాదళ్ అధ్యక్షుడు నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా పదవసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి పాట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు కూడా ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ చంద్రబాబు, లోకేష్ బీహార్ వెళ్లనున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో జరిగే సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రచారం నిర్వహించారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్డీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించడం జరిగింది. 203 సీట్లతో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చింది. అంచనాలను తలకింపులు చేస్తూ కూడా బీజేపీ ఇక్కడ గెలిచే అవకాశం లేదని భావించిన వాళ్ళందరికీ కూడా గట్టి సమాధానం ఇచ్చింది. ఇక ఇప్పుడు ప్రమాణ ఏదైతే మంత్రివర్గ కూర్పు కానీ, తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కానీ, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక కానీ, అదేవిధంగా శాసనసభ పక్ష నేతల ఎంపిక కానీ కాస్త ఆసక్తిగా మారిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ లోకి ఎవరు తీసుకుంటారు, అలాగే ఇటు జేడీయూ నుంచి ఎవరన్నట్టు రిజెక్ట్ చేసి కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారా, ఇవన్నీ కూడా కొంత ఉత్కంఠం రేపుతున్న అంశాలు. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనికి సంబంధించిన కొంత క్లారిటీ కూడా వచ్చేసింది. ఇప్పటికే పాట్నాలోని గాంధీ మైదానంలో, బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇక అటు మంత్రులు కూడా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేయాలి ఏంటనే దానికి సంబంధించి ఇప్పటికీ ఒక పక్కా క్లారిటీతోనే ఎన్డీఏ అక్కడ రంగంలో దిగడం జరుగుతుంది. అదే విధంగా ఇక ఈ బీహార్ లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా కొంతమంది మంత్రులు, మరికొంతమంది కీలక నేతలు కూడా హాజరయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. బీజేపీ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు కూడా హాజరవుతున్నారు. దీనితో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లతో పాటుగా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కూడా రావడంతో కొంత అటు బీహార్ లో కొంత మావోయిస్టులకి వాళ్ళకి అలాగే కొన్ని గ్యాంగ్లు పట్టుండటంతో దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు. ఎన్డీఏ ఘన విజయం తర్వాత ఇప్పుడు నితీష్ కుమార్ అయితే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరి ఇప్పుడు ఈ మేరకు బీజేపీ మరియు జేడీయూకి బంధానికి కొత్త మలుపునిస్తుందంటారా? అంటే ఇక్కడ కేబినెట్ కూర్పు విషయంలో ఏం జరగబోతుంది అనేది కొంత ఉత్కంఠం రేపే అంశం అనమాట. కేబినెట్ కూర్పుకు సంబంధించి ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చేసారు. బీజేపీ నుంచి 16 మంది, అదేవిధంగా జేడీయూ నుంచి 14 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు. డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక క్లారిటీ కూడా వచ్చింది. డిప్యూటీ స్పీకర్ పదవి జేడీయూకి ఉన్నారు, స్పీకర్ పదవినేమో బీజేపీ తీసుకోనుంది. అదేవిధంగా అటు మిగిలిన ఎన్డీఏ పాలిత పక్షాలకు సంబంధించి కూడా క్లారిటీ రానుంది. అంటే వాళ్ళు ఎవరిని కేబినెట్ లో తీసుకుంటారు అంటే వాళ్ళలో 2-3కి కొంత కేబినెట్ లో చోటు కల్పించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇక్కడ బీజేపీ కొన్ని అభిప్రాయాలను అయితే చెప్పాల్సి ఉంది. కొంతమందితో బీజేపీకి విభేదాలు ఉన్నాయి అనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఏం చేస్తారు ఏంటనేది కూడా చూడాలి. మరి ఇప్పుడు ఒకవేళ కనుక ప్రేమ్ కుమార్ ను స్పీకర్ గా నియమించినట్లయితే కనుక, ఒకవేళ అంగీకారం కుదిరినట్లయితే కనుక అసెంబ్లీ నిర్వహణలో బీజేపీ ఆధిపత్యం ఎంత మేరకు ఉంటుందంటారు? సాధారణంగా ఇప్పుడు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ ఆధిపత్యమే అసెంబ్లీలో ఉండే పరిస్థితి ఉంటుంది అమూల్య. ఎందుకు అనంటే అటు కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉండడం, బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ప్రధానమంత్రిగా ఉండటంతోనే కొంత అటు అమిత్ షా కూడా బలమైన నాయకుడిగా ఉండటంతో రాష్ట్రాల్లో పెద్దగా ఎన్డీఏ పాలిత పక్షాలు కొంత అంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ, లేదంటే కొంత కర్ణాటక కానీ, ఇలా కొన్ని రాష్ట్రాల్లో కొంత భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. కానీ ఇటు బీహార్ లాంటి రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువగా బీజేపీ ఆధిపత్యమే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే స్పీకర్ కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పదవులు కానీ, కేవలం ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉన్నా సరే కీలక శాఖల మొత్తం కూడా బీజేపీ వద్దనే ఉంటాయి. స్పీకర్ పదవి కాబట్టి ఇక్కడ బీజేపీ డామినేషన్ ఉంటుందనేది స్పష్టంగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు కొత్త కేబినెట్ లో 30 మందికి పైగా అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారనే విషయంలో ఇంకా క్లారిటీ ఎందుకు ఇవ్వట్లేదంటారు వెంకట్? ఇప్పటికి అయితే 16 మంది బీజేపీ నుంచి దీనికి సంబంధించి అంటే ఎన్డీఏ మనం ఒకసారి చూసుకుంటే 16 మంది బీజేపీ నుంచి కేబినెట్ లోకి వెళ్లే అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా
నేడు ముఖ్యమంత్రితో పాటుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 14 మంది జేడీయూ నుంచి కేబినెట్ లో ఉండే అవకాశం ఉందని కూడా ఇప్పటికే స్పష్టమైన, అంటే ఇంకా స్పష్టత రాకపోయినా కానీ దీనే దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది. అలాగే బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్ కుమార్ అసెంబ్లీ స్పీకర్ గా ఎంపికయ్యే అవకాశం ఉంది. అలాగే డిప్యూటీ స్పీకర్ పదవిని జేడీయూకి ఇవ్వనున్నారు. కేబినెట్ లో 5 నుంచి 6 కొత్త వారికి చోటిస్తారు. ఆ కొత్త వారు ఏ పార్టీలకు సంబంధించిన వారు, అంటే జేడీయూకి సంబంధించిన వారా, బీజేపీకి సంబంధించిన వారు అనే దానికి సంబంధించి క్లారిటీ లేదు. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి ఎల్జేపీ, రామ్ విలాస్ పాస్వాన్ స్థాపించినటువంటి ఎల్జేపీ కానీ, హిందుస్థాన్ అవామీ మోర్చా, అలాగే రాష్ట్రీయ లోక్ మోర్చా కూడా మంత్రివర్గంలో చేరబోతున్న సమాచారం. వీళ్ళ 3 పార్టీలకు సంబంధించి ఒక్కొక్క ఎమ్మెల్యేకి చోటు కల్పించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఒకసారి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తాజాగా జరిగిన ఎన్డీఏ శాసనసభ్యుల సమావేశంలో నితీష్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు బీజేపీ నేత సామ్రాట్ చౌదరి నితీష్ పేరును ప్రతిపాదించగా సమావేశం మొత్తం కూడా ఆయనకు మద్దతు తెలిపింది. మరోవైపు సీఎం పదవికి బుధవారం నితీష్ రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఆఫీసర్ మొహమ్మద్ ఖాన్ కు అందజేశారు. నితీష్ రాజీనామా గవర్నర్ ఆమోదించినట్లు కూడా బీహార్ బీజేపీ అధ్యక్షుడు జైస్వాల్ చెప్పారు. బీహార్ ఎన్డీఏ ఎమ్మెల్యేలంతా కూడా బుధవారం సమావేశమయ్యారు. తమ శాసన సభాపక్ష నేతగా నితీష్ కుమార్ ను ఎన్నుకున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా సామ్రాట్ చౌదరి, ఉపనేతగా విజయ్ కుమార్ సిన్హా ఎన్నికయ్యారు. ఈ భేటీకి ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కేంద్ర పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెహ్వాల్, కేంద్ర మాజీ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సహా పరిశీలకులుగా హాజరయ్యారు. మరోవైపు కేబినెట్ పదవుల పంపకంపై ఎన్డీఏ పార్టీల మధ్య సంప్రదింపులు జరిగినట్లు సమాచారం ఉంది. 30 మందికి పైగా కూడా ఎమ్మెల్యేలను కొత్త మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం కనిపిస్తోంది. వీరిలో 16 మంది బీజేపీ నుంచి, 14 మంది జేడీయూ నుంచి ఉంటారని సమాచారం ఉంది. బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్ కుమార్ ను అసెంబ్లీ స్పీకర్ గా నియమించేలా అంగీకారం కుదిరినట్లు ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. డిప్యూటీ స్పీకర్ పదవి జేడీయూకు దక్కనుంది. కేబినెట్ లో 5 నుంచి 6 కొత్త వారికి చోటు కల్పిస్తారని ప్రచారం సాగుతోంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షులైన ఎల్జేపీ, హిందుస్థానీ అవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా కూడా మంత్రివర్గంలో చేరబోతున్నట్లు సమాచారం ఉంది. అయితే ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారనేది కూడా ఇంకా ఖరారు కాలేదు.